అందరికీ నమస్కారం. ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ లో భాగంగా ఈ రోజు మనం లంబడికుంట తాండా గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కి రావడం జరిగింది. వచ్చే విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వివరించడం జరిగింది. మై నేమ్ ఇస్ జయశ్రీ. ఐ యామ్ స్టడీయింగ్ 4th క్లాస్. సార్ వాళ్ళు చెట్ల గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ. పిచ్చుకలను కాపాడాలి, సెల్ ఫోన్లు వాడకూడదు, ప్లాస్టిక్ వాడకూడదు, చెట్లను నాటాలి. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ జ్ఞానేశ్వర్. ప్లాస్టిక్ బాటిల్ వాడకూడదు, స్టీల్ బాటిల్ వాడాలి. నా పుట్టినరోజు నేను ఒక చెట్టుని నాటుతాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ దుర్గా. ఐ యామ్ స్టడీయింగ్ 4th క్లాస్. నా ప్రతి పుట్టినరోజు నేను ఒక చెట్టు నాటుతాను. ప్లాస్టిక్ వాడకూడదు, స్టీల్ వాడాలి. థ్యాంక్ యూ. మన విష్ణు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా విద్యార్థులకు ఇంత మంచి అవగాహన చెట్ల గురించి, చెట్లను పెంచడం వల్ల మనకి ఎటువంటి గొప్ప భాగ్యం అంటే, మన చెట్లను పెంచడం మనకి ఎంత గొప్ప భాగ్యం అంటే, మనం బతకాలి అంటే చెట్లను పెంచాలి అని, తర్వాత వాటి వల్ల ఏమేం ప్రయోజనాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా బర్త్డేకి ఒక మొక్కను నాటి మరి పర్యావరణాన్ని కాపాడాలని చక్కటి అవగాహన కలిగించారు. అందుకని మన సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరు క్లాస్ చెప్పండి. Thank you, sir. Thank you, sir. Thank you very much. మనం మీ అందరికి విత్తన బంతులు ఇచ్చాం కదా, మీరు ఇంటికి వెళ్ళాక చిన్న వీటిలో గుంత తీసి వీటిని గుంతలో పెట్టేసి ఈ విధంగా కప్పేయండి. కప్పేసినాక దీని చుట్టూ ఈ విధంగా చిన్న వలయంలాగా ఏర్పరచుకోవాలి. ఎందుకోసం అంటే వాటర్ బయటికి పోకుండా ఉంటాయి. ఇలా చేసి రోజు వాటర్ పోయాలి. రోజు వాటర్ పోస్తే మనకు 7 నుంచి 10 రోజుల మధ్య చిన్న చిన్న మొలకలు వస్తాయి. తర్వాత అది ఒక చిన్న మొక్క ఎదిగి మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో మనకు సంవత్సరానికి 10 మందికి ఆక్సిజన్ వస్తుంది. అలాగే దాని జీవిత కాలంలో 500 మందికి మంచి ఆక్సిజన్ వస్తుంది. ఓకేనా? అర్థమైందా? అలాగే నేను ఇచ్చిన విత్తన బంతులు మీరు జాగ్రత్త నాటి పెంచాలి. అలాగే మీరు కూడా ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క నాటాలి. నాటుతారు కదా? థ్యాంక్ యూ. వృక్ష రక్షతి రక్షితః. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ వారికి, సార్ వాళ్ళకి, మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.